జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. చావా సినిమా చాలా బాగుందని చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమా చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఏడుస్తావు. నీ పూర్వీకులు నీ దేశం కోసం ఏం చేశారో ఆ సినిమాలో ఉందన్నమాట. మన హిందువులను మనం సురక్షితంగా కాపాడుకోవడం. మన హిందువులను ఎలా కాపాడుకోగలం? ఒక సినిమా చూడంగానే ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాలపైన మనం ప్రస్తావించుకోవడం కాదు. అంతటి క్రూరమైనటువంటి పని ఒక హిందువు పైన చేసి వదిలేశారు. మరి అదే పరిస్థితి మనలో ఎవరికైనా జరిగితే ఇప్పుడు స్టిల్ పాకిస్తాన్లో మన ఇండియన్ ఆర్మీ వ్యక్తి అక్కడ అనుభవిస్తున్నాడు. మరి ఈ సిచ్యువేషన్లో కూడా ఆయనను మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈ లా అండ్ ఆర్డర్ అంతా బ్రిటిష్ వాడిది, మనం ఇంకా ఫాలో అవుతున్నాం. ఈ రాజ్యాంగం రాయమని చెప్పింది కూడా ఆ దుర్మార్గులే. రాసిన దాంట్లో మార్పులు చేసింది కూడా ఆ దుర్మార్గులే. ఆ దుర్మార్గులతో చేతులు కలిపినటువంటి వారు కూడా ఈ రోజున మన భారతదేశంలో ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం 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 అంటున్నారు. చావా సినిమా మన తెలుగు వాళ్ళు చూడకపోవచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ దగ్గర చిన్న తప్పు ఒకటి ఉంది. ఏంటంటే హిందీ భాషని ముస్లిమోడిని అనుకొని నేర్చుకోవట్లేదు. భారతదేశం యొక్క భాష. అయితే ఈ హిందీ నేర్చుకోవడం వల్ల రానున్న రోజుల్లో మనకి ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ దిగడము, ఆర్మీ వాళ్ళు మనకి ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు హిందీలోనే చెప్తారు. అప్పుడు నీకు అర్థం కాదు. అర్థం కాకపోయినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. అందుకనే హిందీ నేర్చుకోండి. హిందీ నేర్చుకోవడం వల్ల నష్టపోయేది ఏం లేదు. హైదరాబాద్లో మరి కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే దాంట్లో కొంచెం ఉర్దూ, కొంచెం హిందీ కలుస్తుంది. ఏదో ఒకటైతే మీరైతే హిందీ స్టార్ట్ చేయండి మాట్లాడడం. మాట్లాడుతుంటే అదే వస్తుంది. ఇప్పుడు చావా సినిమాకి వెళ్ళి మీరు ఆ సినిమాలో ఉన్న సారాంశాన్ని వెతికి తీయాలి అంటే మీకు ఆ భాష వచ్చి ఉండాలి, అది అర్థం చేసుకోవాలి. అట్లాంటప్పుడు హిందీ భాష అనేది చాలా ప్రాముఖ్యం. మధ్యలో కూడా హిందీ మన లాంగ్వేజ్, హిందీ నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ మనకు చెప్పినా కూడా మనము చులకన చేయడం చాలా తప్పు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి స్పెషల్గా కోర్స్ ఏం పోవాల్సిన అవసరం లేదు. మీరు హిందీలో మాట్లాడుతుంటే హిందీ వచ్చేస్తుంది. చావా సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు హిందీ రాకపోయినా చూడండి. ఆ హిందీ మీకు రాకపోయినా 90% డైరెక్షన్లోనే అర్థమవుతుంది, స్క్రీన్ ప్లేలో. సో తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహించే బాధ్యత మనది. ఆ సినిమాలో కొద్దిపాటు సెక్యులరిజం కూడా చూపించారు. ఇక సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా రెండు విధాలుగా కనిపించాలి. అందులో మన సబ్జెక్ట్ కూడా ఉండాలి. హిస్టరీ అయితే చాలా బాగా చెప్పారు. సంభాజీ మహారాజ్ ఆయన చరిత్ర ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీ బంధుమిత్రులతో కూడా సినిమా చూడమని చెప్పండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు తీయడానికి డైరెక్టర్స్ ముందుకు రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 20 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ 20 కోట్లు ఆ సినిమాకి వస్తేనే కదా మళ్ళీ సినిమా తీయాలనిపిస్తుంది. సో వాళ్ళ డబ్బులు పెట్టి మనకు మన హిస్టరీని తెలుపుతున్నారంటే అది మనము ప్రోత్సహించాల్సిన విషయం, వారిని అభినందించాల్సిన విషయం. సో ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. మొన్న రజాకార్ వచ్చింది, బ్రహ్మాండమైన సినిమా. రజాకారులు మన తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి చేశారో ఆ సమయంలో ఆ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర అందులో ఉంది. సో ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. అందరి సినిమాని చూస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హర హర మహాదేవ్.